హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి ఇవేంటయ్యో గ్యాస్ బర్నర్స్. ఈ గ్యాస్ బర్నర్స్ని చూడండి ఎంత జిడ్డు పట్టిపోయి ఉన్నాయో. వీటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. నేను కూడా ఈ వీడియో అనేది యూట్యూబ్లో చూసే నేను ట్రై చేస్తున్నానండి. అదైతే చక్కగా మన ప్రాసెస్ అంతా అయిపోగానే గోల్డ్ కలర్లో వచ్చినట్టు చూపించారు. చూద్దాం వర్కౌట్ అయిద్దో లేదో అని. ముందుగా దీనికోసం మనకి కావాల్సినవి చూసారు కదా, ఇది వెనిగర్ అండి, వైట్ కలర్లో ఉంటుంది. నేను ఆ బాటిల్లో పోసుకున్నాను. వెనిగర్, లెమన్, బేకింగ్ సోడా అండ్ డిటర్జెంట్ పౌడర్, సర్పు, సోడా ఉప్పు, నిమ్మకాయ, వెనిగర్. ఇవి ఇప్పుడు క్లీన్ చేసుకోవటానికి మనకి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హాట్ వాటర్. చూసారు కదా పొగలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ హాట్ వాటర్ వేడి చేసుకున్నప్పుడు లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఇందులో బర్నర్స్ అనేవి డిప్ చేసుకోవాలి. సో అందుకోసం లోతుగా ఉండేవి తీసుకొని వేడి నీళ్ళల్లో బర్నర్స్ అనేవి వేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఆ బర్నర్స్ మీద తాటు కన్నా మన తాటు ఊడిపోయిద్ది ముందు. సో అందుకనే జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేడి నీళ్ళల్లో బర్నర్స్ వేసిన తర్వాత మనం బేకింగ్ సోడా ఉంది కదండి, ఆ బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత చక్కగా ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి, లెమన్ని పిండుకోవాలి. ఇట్లా బేకింగ్ పౌడర్ వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి. అవి మునిగేంత వరకు అలా కదిలించుకోవాలి. తర్వాత మనం లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత మనకి వెనిగర్ ఉంది కదండి, వెనిగర్ కొన్ని డ్రాప్స్ అనేవి వేసుకోవాలి. ఇలా ఈ 3 వేసుకొని వేడి నీళ్ళల్లో బర్నర్స్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. చెప్పాను కదా ఏమేమి వేసుకుందామో మళ్ళీ చూద్దామండి. హాట్ వాటర్లో బర్నర్స్ వేసుకొని బేకింగ్ సోడా, వెనిగర్, లెమన్ వేసుకొని చక్కగా కలిసేటట్లు తిప్పుకొని మనం దీన్ని ఓ పక్కన పెట్టేసేసుకోవాలి. ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకొని 1 అవర్ అనేది పక్కన పెట్టేసేసుకోవాలి. చూద్దామండి రిజల్ట్ అనేది ఎలా వస్తుందో. నాకు తెలియదు, నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇక మనం 1 అవర్ పక్కన పెట్టేసేసుకుందాము. 1 అవర్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నానండి. 1 అవర్ అయింది. పైన జిడ్డు అయితే పోయినట్లే ఉందండి. కాకపోతే వాళ్ళు గోల్డ్ కలర్లో వస్తుందని చూపించారు కదా, అది ఎలా వస్తుందో ట్రై చేద్దాం, వస్తుందో రాదో. ఇప్పుడు మనకి డిటర్జెంట్ పౌడర్ ఉంది కదా, సర్పు, మనం స్క్వీజ్ చేసుకున్నాం కదా లెమన్, ఆ లెమన్కి ఈ సర్ప్ అనేది పట్టించుకొని ఆ బర్నర్స్ని తోమాలండి. తోమితే ఫైనల్గా నాకైతే ఇలా వచ్చినాయండి. గోల్డ్ కలర్లో అయితే రాలేదు, చూసారు కదా. కానీ జిడ్డు అయితే పోయింది, నీట్గానే ఉన్నాయండి. అంతే కదా, మనకు ఫస్ట్ కొన్నట్లు ఎలా వస్తాయండి, మంచి గోల్డ్ కలర్లో ఉన్న లాగా రావాలంటే చాలా కష్టమే. అంతెందుకు మనం ఇప్పుడు ఎన్ని క్రీములు పూసినా కానీ క్లీన్గా ఉంటుందేమో కానీ స్కిన్, చిన్నప్పుడు ఉన్న స్కిన్ రావాలంటే కష్టమే కదా. సో ఫైనల్గా ఇలా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,